రాయదుర్గం పోలీసులు కోమలి బాయ్ ఫ్రెండ్ అఖిల్ని అదుపులోకి తీసుకొని దాదాపు 6 గంటల పాటు విచారించారు. అఖిల్ ఎందుకు కోమలి ఇంటికి వెళ్ళాడు, శనివారము సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు కోమలికి అఖిల్ మధ్య ఏమైనా గొడవ జరిగిందా, దాంతోపాటు ఎప్పుడైతే అఖిల్ ఇంటి నుంచి బయటకు వచ్చాడో ఆ తర్వాత కోమలి సూసైడ్ ఎందుకు చేసుకుంది అన్న ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే అఖిల్ మాత్రము నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కోమలితో మాట్లాడాను, ఎలాంటి గొడవలు జరగలేదు అన్నట్టుగానే చెప్పినట్లు తెలుస్తుంది. కానీ కోమలి తల్లి మాత్రము అఖిలే కోమలి సూసైడ్ చేసుకోవడానికి కారణము అఖిల్ని విచారించాలి, అఖిల్ పోలీసు అదుపులోనే ఉండాలి అని తల్లి డిమాండ్ చేస్తుంది. పోలీసులు తనను సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఎక్కడ అఖిల్కి సంబంధించి అంటే కోమలి ఇంటికి వెళ్ళినటువంటి సీసీ వీడియో తర్వాత కోమలి మీద ఎలాంటి ప్రెజర్స్ నేను తీసుకురాలేదు అని చెప్పేసి అఖిల్ పదే పోలీసులకు అదే చెప్తున్నారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా అఖిల్ని 6 గంటలు విచారించిన తర్వాత తన స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. నిన్న సాయంత్రము దాదాపు 12 గంటల వరకు పోలీసు అదుపులోనే ఉన్నాడు. ఆ తర్వాత తనకి నోటీసులు ఇచ్చి పంపించారు. ఎప్పుడైనా సరే ఈ కేసుకి సంబంధించి విచారణకి పిలిస్తే ఖచ్చితంగా హాజరు అవ్వాలి, అవైలబిలిటీనే ఉండాలి అని చెప్పేసి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో అఖిల్ కూడా నేను విచారణకి పూర్తిగా సహకరిస్తాను, ఎప్పుడు విచారణకి పిలిచినా కూడా నేను రావడానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్తున్నారు. అసలు అఖిల్ పోలీస్ స్టేట్మెంట్లో ఏం చెప్పాడు అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటివరకు పోలీసులు కేవలం అఖిల్ని అదుపులోకి తీసుకొని విచారించాము, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం అనేది వన్ సైడ్ మాత్రమే ఉన్నది అని అటు కుటుంబ సభ్యులు అంటే కుటుంబ సభ్యులు చెప్పడంతో పాటు పోలీసులకు కూడా అఖిల్ పదే అదే చెప్తున్నాడు అని చెప్తున్నారు. కోమలి తల్లి కూడా అఖిల్ పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్పాడు. కానీ కోమలికి ఎందుకు దగ్గరగా ఉన్నాడు, అసలు కోమలితో ఎందుకు మాట్లాడుతున్నాడు, పూర్తిగా తప్పు అఖిల్దే. మా పాప ఏదైనా తప్పు చేసి ఉంటే మాకు కాల్ చేసి కనీసం అఖిల్ చెప్పొచ్చు కదా, మాతో గతంలో కూడా మాట్లాడాడు, మా మధ్య స్నేహమే ఉంది అని చెప్పాడు. కానీ ఎందుకు నైట్ అక్కడ స్టే చేశాడు, ఏం జరిగింది అన్న విషయాలు పోలీసులే బయటకి చెప్పాలి, అఖిల్ని శిక్షించాలని కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అఖిల్ ఫోన్తో పాటు కోమలి ఫోన్ని కూడా తీసుకున్నాము. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు కాల్ చేస్తే అఖిల్ ఇంటికి వెళ్ళాడు, రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా, గొడవ జరిగితే ఉదయం అఖిల్ ఎందుకు వెళ్ళిపోయాడు, దాంతోపాటు కోమలి కూడా అక్కడ వెళ్ళిపోయేటువంటి సమయంలో అఖిల్ని చూస్తూ ఉంది కానీ ఎలాంటి గొడవ జరిగినట్లు అక్కడ ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. మరొకసారి అఖిల్ స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తాము. అఖిల్ నుంచి వచ్చినటువంటి సమాధానం మేరకు తన మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఈ కేసుకి సంబంధించినటువంటి అసలు వాస్తవాలు కూడా బయటికి వస్తాయని పోలీసులు చెప్తున్నారు. 3 సంవత్సరాల క్రితమే వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరు ప్రేమలో ఉన్నట్లుగా కూడా కొంతమంది స్నేహితులు చెప్తున్నారు. ఆ తర్వాత మధ్యలో అఖిల్ లైఫ్లో వేరే అమ్మాయి ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. ఎప్పుడైతే అఖిల్ లైఫ్లో వేరే అమ్మాయి ఇన్వాల్వ్ అయిందో కొంతమేరకు కోమలిని దూరం పెట్టడం స్టార్ట్ చేయడంతో కోమలి తనను చాలాసార్లు ఎందుకు నన్ను దూరం పెడుతున్నా, ఆ అమ్మాయిని వదిలేసి నాతోనే మనం పెళ్లి చేసుకుందాము, ప్రేమనని చెప్పేసి నీతో జర్నీ చేశాను అని పలుమార్లు తనని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అఖిల్ అయితే పూర్తిగా నాకు నచ్చడం లేదు, నేను చేసుకోను అని పదే చెప్తూ ఒకవైపు కోమలిని నమ్మించినట్లే వాళ్ళ తల్లిదండ్రులు కూడా నమ్మించి, కానీ కోమలితోనే మళ్ళీ కాల్స్ మాట్లాడడం, మెసేజెస్ చేయడం, తనని కలవడం ఇదంతా చేసిన కోమలి నన్ను పెళ్లి చేసుకుంటాడేమన్న ఆశతోనే తనతో టచ్లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కోమలి తల్లి మాట్లాడుతూ కూడా అఖిల్ మాతో చెప్పడం ఒక వర్షన్ చెప్తున్నాడు, 6 నెలల నుంచి తనకి టచ్లో లేను, పూర్తిగా తనతో మాట్లాడడం లేదు అని చెప్తున్నాడు. కానీ ఇంటికి ఎందుకు వెళ్ళాడు, కోమలి కాల్ చేసినప్పుడు మాకు కాల్ చేసి కోమలి ఇంటికి రమ్మంటుంది, నన్ను పెళ్లి చేసుకొని ప్రెజర్ తీసుకొస్తుంది అని మాతో ఎందుకు చెప్పడం లేదు, కానీ పోలీసులకు మాత్రం కోమలినే ప్రెజర్ చేసింది అని చెప్పి స్టేట్మెంట్లో చెప్తున్నాడు. కానీ మాకు ఏ రోజు అలా చెప్పలేదు అని చెప్పేసి తల్లి ఆరోపిస్తుంది. పోలీసులు ఇద్దరి వర్షన్ కూడా తల్లి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు, ఇటు అఖిల్ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మరొకసారి కోమలి తల్లి స్టేట్మెంట్ని రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. తల్లి స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఆధారంగా మళ్ళీ అఖిల్ని కూడా ప్రశ్నించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేసుకి సంబంధించి అఖిల్ నోరు విప్పితేనే అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి. కోమలికి న్యాయం చేయాలి అని చెప్పేసి కుటుంబం కోరుకుంటుంది. మరోవైపు తన స్నేహితులు కూడా కోమలికి చాలా అంటే చాలా ఇష్టము, ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్ అఖిల్ గురించి ఆలోచిస్తుంది, అఖిల్ అంటే ఇష్టం, అఖిల్ని పెళ్లి చేసుకుంటానని పదే చెప్తూనే ఉంటుందని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. అంటే కోమలి ఇష్టం ఉండబట్టే అఖిల్ కూడా ఆ రోజు నైట్ అంతా అఖిల్కి ఇష్టం ఉంది కాబట్టే స్టే చేశాడు, లేకపోతే అప్పుడే కోమలి ఉండు అని అడిగినా కూడా ఇష్టం లేకపోతే వెళ్ళిపోయేవాడు కదా, ఎందుకు నైట్ స్టే చేశాడు అనేది కుటుంబ సభ్యుల వర్షన్. పోలీసులు కూడా ఆ కోణంలోనే కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు అఖిల్ని
విచారించినటువంటి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. కానీ పోలీసులు అఖిల్ విచారణలో ఏం చెప్పాడు అన్న విషయాలను మాత్రము కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి అలాంటి విషయాలను వెల్లడించలేదు. కానీ అఖిల్ వేరే అమ్మాయితో రిలేషన్లో ఉండి ఉండవచ్చు. మొదటి నుంచి వీళ్ళు 3 సంవత్సరాల నుంచి ఒకవైపు కోమలి ప్రేమిస్తున్నానని చెప్పింది. అఖిల్ కూడా విల్లింగ్గా ఉన్నాడో లేదో అనేది తెలియడం లేదు. కానీ అఖిల్ మాత్రము పదే పదే నేను కోమలిని ఇష్టపడడం లేదు, కోమలి నా స్నేహితురాలు మాత్రమే అన్నని అటు స్టేట్మెంట్ రికార్డ్ చేశామని చెప్తున్నారు. దాంతోపాటు కోమలి కుటుంబ సభ్యులకు కూడా పదే పదే కోమలి నా ఫ్రెండ్ మాత్రమే అని చెప్తున్నాడు. కానీ ఎందుకు కోమలి వన్ సైడ్ లవ్ అని తన వైపు మాత్రమే ప్రేమ ఉందని అఖిల్ చెప్తున్నాడు అనేది మాత్రము పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఉంది. నిజంగానే కోమలి మాత్రమే ప్రేమించి ఒకవేళ మీరు చెప్పినట్లు అఖిల్ ప్రేమించకపోతే నైట్ స్టే చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఒక ఫ్రెండ్గా వచ్చాడా, కలిసాడా, వెళ్ళిపోయాడా. అందులోనూ కేవలము నైట్ టైము కోమలి తనతో పాటు అఖిల్ మాత్రమే ఉన్నారు, ఇంకెవరూ లేరు. అఖిల్కి ఎంతో ఇష్టమైనటువంటి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టడము, తన నైట్ అంతా కూడా తనతో టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా చేసింది అని అంటే అఖిల్ అంటే చాలా ఇష్టమై ఉండొచ్చు. అఖిల్కి కూడా ఇష్టం ఉండి ఉండొచ్చు. కానీ పెళ్ళి ఎందుకు చేసుకోను అన్నాడు, అసలు పెళ్ళి నిజంగానే చేసుకోనని అటు కుటుంబ సభ్యులకి చెప్పాడు, కోమలి తల్లికి. తర్వాత కోమలికి ఆ విషయాన్ని చెప్పి తన మనస్తాపానికి గురి అవడానికి అఖిల్ కారణమయ్యాడా? 3 సంవత్సరాల పరిచయంలో ఏ రోజు కూడా అఖిల్ని ఇష్టపడుతూనే వచ్చింది. ఒకవేళ ఫ్రెండ్ అయ్యి ఉంటే అఖిల్కి ఆ వేరియేషన్ తెలిసి ఉండేది కదా. కోమలి నాతో ఫ్రెండ్షిప్ కాలేదు, తను ప్రేమగా వ్యవహరిస్తుంది, పెళ్లి చేసుకోవాలి అని నన్ను అడుగుతుందేమని ముందుగా తెలిసినప్పుడు అఖిల్ అట్లీస్ట్ కోమలిని దూరం పెట్టుండుంటే ఈరోజు తల్లికి అంత కడుపుకోత మిగిల్చిన వాడు అయి ఉండేవాడు కాదు. కోమలిని తల్లిదండ్రులు కోల్పోయేటువంటి వాళ్ళు కాదు, కోమలి చనిపోయేటటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చుండేది కాదు. కాబట్టి ఇందులో పూర్తిగా అఖిల్ తప్పు ఉంది అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అటు కోమలి ఫ్రెండ్స్ కూడా అఖిల్ది తప్పు ఉంది, అందుకే కోమలి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగింది, అఖిల్ వెళ్ళిపోయిన తర్వాత తను ఎందుకు సూసైడ్ చేసుకున్నది అన్న విషయాలను మాత్రము అఖిల్ని విచారించినటువంటి పోలీసులు ఆ విషయాలను బయటపెడితేనే అసలైనటువంటి విషయాలు, కోమలి సూసైడ్ చేసుకోవడానికి కారణాలు కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది.